ओ बाबा मेरा వీళ్ళ అందరూ వెళ్ళా బాబు సీను ఏ ఏ ఇవి ఇవి తమ్ముడు పాయింట్ బ్లాక్ ఏది మేడం లోపడి పోయింది కదా అసలు పోయింది లోపడి పోయింది లోపలికి దసరా తర్వాత కలిసి జమ్మిచ్చి తీసుకుంటే ఈయన పడుతుంది నేను ఎక్కడ పోతున్నాయి. అందుకే నేను చెప్పిన ఇలాంటి ఎదవల గురించి తీయకండి, పట్టించుకోకండి, మాట్లాడకండి. ఎందుకంటే నిన్న మొన్న కూడా ఏదో పత్రికలు వచ్చిందట, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఫరార్, ఎమ్మెల్యేలకు ఫరార్ అనమాట. మేము ఎవ్వరికి జవాబుదారీ కాదు. రాజేందర్ రెడ్డి అంటోడు ఫరార్ అయ్యేటోడు కాదు. రాజేందర్ రెడ్డి కాని సమస్యలనే పట్టించుకొని ముందుకు పోయేటోడు తప్ప, ఏవైతే ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోయేటోడు తప్ప ఇది పోయేటోడు కాదు. మళ్ళీ కూడా చెప్తాను, ఆ పత్రికకు ఎవరు చెప్పిండ్రో ఏందో తెలియదు, కానీ మరి ఆ పత్రికకు కూడా నేను ఇక్కడ అవపడుతూనే ఉన్నా. ఎందుకు అవపడలేదో ఎందుకు ఫరారో తెలియదు, కానీ నా కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు కానీ నా హద్దులో నేను ఉంటా. నేను ఎవరి కాన్స్టిట్యున్సీలో ఏలు పెట్టా, ఎవరి జోలికి పోను. నా కాన్స్టిట్యున్సీ జోలికి ఎవరు వచ్చినా ఊరుకోను అని కూడా మళ్ళీ చెప్తాను. నేను ఈ పారిపోటాలు గిరిపోటాలు వాళ్ళకి అలవాటు కావచ్చు, నాకు అలవాటు లేవు. అవి దేనికి పారిపోవాలి? నేను జవాబు చెప్పేది రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ పోతే బట్టి విక్రమార్క గారికి, ఈ ముగ్గురికి నేను చెప్తా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా అధ్యక్షులుగా. ఇక్కడ ఎవరికో కోనిస్కా గొట్టంలోకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దేశం హన్మకొండ జిల్లా ఉమ్మడి జిల్లా కూడా ఉపయోగం పడే విధంగా పాలిటెక్నిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు వచ్చిన రిప్రజెంటేషన్స్లలో మొట్టమొదటిసారిగా నా లెటర్ ప్యాడ్ మీద పెట్టినటువంటి సందర్భం, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క స్టాఫ్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నాకు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ద్వారా నేను దీన్ని ఫాలోఅప్ చేసి మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇలా 28 కోట్ల రూపాయలు శాంక్షన్కు అనేది జీవో ఇవ్వటం
నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే సుమారు 60-70 ఏళ్ళ కింద నెహ్రూ గారు శంకుస్థాపన చేసినటువంటి పాలిటెక్నిక్ ఇవాళ నా ద్వారా 28 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి తీసుకురాగలిగిన అంటే జీవితంలో అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది. ఎంతోమంది విద్యార్థులు ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కుడా నుంచి వచ్చిన అధికారులు, ఎంతోమంది అధికారులు, జిల్లా అధికారులు, యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆఖరికి బ్లడ్ క్యాంప్లో ఉన్నటువంటి మన ఈవీసీని కూడా అందులో చదివిన వ్యక్తులేనంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మరి హనుమకొండ జిల్లాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా మారుస్తా, మీరు రాబోయే రోజుల్లో కొత్తగా చూడబోతున్నారు మీ వరంగల్ జిల్లాని, ఉమ్మడి జిల్లాని అని అంటే నేను ఏమనుకున్నా కానీ లెటర్లు పెట్టి 10 సార్లు అడిగితే తప్పకుండా చేద్దామన్నారు. కానీ చెప్పకుండానే జీవోలు ఇచ్చుకుంటూ ఒక్క జీవోలకే పరిమితం కాలే. మీరు మళ్ళా ప్రత్యేకంగా గమనించాలి. లేకపోతే మళ్ళా ఇది కూడా మేమే చేసినాం, మేమే పట్టుకొచ్చినాం అనే తాలూకులు ఉంటారు, వాడు వీడని మాట్లాడుతుంటారు కొందరు ఎదవలు. వాళ్ళ గురించి నేను ఎక్కువ పేర్లు పెట్టి కూడా మాట్లాడదలుచుకోలే. మేము పేపర్ల మీద అంకెలేసి గారెడ చూపించి ప్రజలని మోసం చెయ్యలే. మేము చెప్పినవి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాంక్షన్లు పట్టుకొచ్చి, ఒక జీవోలు పట్టుకొచ్చే కాదు, శాంక్షన్లు డబ్బు అన్నీ పట్టుకొని వచ్చి అక్కడ ఉండి కట్టించే వరకు నిద్రపోకుండా అధికార యంత్రాంగాన్ని పురమాయించిన బాధ్యత మాది, మేము చేసినాం. కానీ ఏదో గాడుపుల మాటలు ఇది చేసుకుంటూ ఎన్నడూ పోలే. మేము ఈ సంవత్సర కాలంలో మీరు చూడగలిగినరు, ఎన్నో చెప్పినవి వేరు. ఈ సంవత్సర కాలం ఇంకా 10 నెలలే, సంవత్సరం కూడా కంప్లీట్ కాలే. ఇవన్నీ కూడా మేము ఫిజికల్గా మీకు ఫిజికల్గా కట్టి రెడీగా ఓపెనింగ్ పెట్టి చూపించినటువంటి చరిత్ర ఘనత మాది. మాటల గవర్నమెంట్ కాదు, చేతలది అనేది మరోసారి నిరూపించుకుంటున్నాం. ఇవాళ నిజంగా కూడా బాధేస్తున్నది. మేము ఎలక్షన్ల ముందు పాదయాత్రలు చేసి కష్టాలు సుఖాలు పంచుకొని అన్నీ చూసి ఇవాళ వాటిని ఆచరణలో పెడుతుంటే ఇవాళ అక్కడ కూడా చూస్తున్నాం, హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని అంటుంటే బాధేస్తున్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయటానికి, సుందరీకరణ చేయటానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంటే అతిపెద్ద అసలు స్టార్టే కాలేదు. అతిపెద్ద కుంభకోణం దోసుక తింటారు, ఢిల్లీకి సంచులు పంపుతారట. వీని అవులేని ఏమనాలో నాకు అర్థమవుతలే. కానీ నువ్వు చదువుకున్నావంటావు, నువ్వు ఇది తిరిగినావంటావు, అది చేసినావంటావు, మేధావులు అంటారు వీళ్ళు. అసలు పనే స్టార్ట్ కాకపోతే కుంభకోణం ఎక్కడరా నాయన? అంటే నిద్రలో కలవరిస్తాండు కాళేశ్వరాన్ని, వీటన్నిటిని మర్చిపోయి మిమ్మల్ని వదిలేస్తామనుకుంటున్నారు. ఏమైందో బిడ్డ, మొద్దుకేంచే బాధ్యత మాది. నేను ఇవాళ చెప్తానా, మొద్దుకేంచే మీ తిన్నయాన్ని కక్కించి మొద్దుకేంచే బాధ్యత మాది. ప్రజల సొమ్ము ఎవరు అయ్యే సొమ్ము అనుకుని తిన్నారా మీరు? సిగ్గుసెరా లేకుండా పని చేస్తూ మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేస్తూ రాత్రి పగలు కష్టపడి ఇలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి పెడుతుంటే మీరు వాళ్ళని అడిగినారు? ఇలా ఐటీఐ గురించి కానీ లేకపోతే పాలిటెక్నిక్ గురించి కానీ అని అడిగినారు. ఐటీఐని కూడా ఇలా ఇంజనీరింగ్ దానికి మార్చబోతున్నాం. మీ హాయంలో ఇక్కడ వరంగల్ జిల్లాని తగిలిపోయిన వాటన్నిటిని మళ్ళా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అది మా గొప్పతనం. పొద్దుగా లేతే ఓ ప్రెస్ మీట్, ఓ టింటర్ కిల్లర్ బల్ల పెట్టిండు కదా దుకాణం, ఓ దాంట్లో ఇట్లా కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడి ఓపెన్గా డిస్కస్ చేస్తే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రశ్నించే జవాబు చెప్పవలసి వస్తుందని భయానికి ఓ ట్వింటర్ బాబు ట్వింటర్ అని దుకాణం పెట్టుకున్నాడు. అలా ఏటమే తప్ప అడిగే ప్రశ్నకు జవాబు ఉండదు కదా. ఎందరల్లా ట్విన్ చేసి ప్రశ్నించినా దానికి జవాబు చెప్పే తత్వం లేదు. ఓపెన్గా రానికి జవాబు చెప్తామని నైమ్నార్ బ్రిడ్జ్ మీద కూర్చున్నారు రాని దద్దమ్మలో. ఇవాళ ఏమవుతుందంటే, ఇవాళ మూసి అనేది కట్టగలిగితే ఇవాళ వీళ్ళ ఫామ్ హౌజులు, ఇండ్లు కబ్జాలు పెట్టే దుకాణాలన్నీ బంద్ అవుతాయి, అన్నీ కూలగొడతారు. దానికి ఓ 40-50 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి వాళ్ళ సొంతంగా
కేవలం వీటిని దుష్ప్రచారం చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలని ప్రజలు మర్చిపోయేటట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఒక్కరు ఇంట్లో పోయిన వాళ్ళని దొరకబడతారు, ఏడతారు, తుడతారు అని చెప్పి మా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని తిట్టుకుంటూ పెడితే దాన్ని ఈ యూట్యూబ్ ఛానళ్ళు దుష్ప్రచారం చేసుకుంటా పోయటానికి తప్ప మీరు ఎన్నడూ ఏం చెయ్యలేరు. వీళ్ళు అనుకుంటారు మేము రోజు ఒకటి యూట్యూబ్లో పెట్టి ప్రజలని నాయకులని తప్పుదారి పట్టిస్తే వీళ్ళు చేసిన పాపాలన్నీ మర్చిపోతారు. వీళ్ళు ఇప్పుడు వీటికే జవాబు చెప్పుకుంటూ పోతారు, అవి మర్చిపోతారు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి రోజు ఒక అపనింద వేయటం, అంటే చేసిన మంచి పనులని మర్చిపోతారనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు చేసేది ఏం కాదు. కాబట్టి దయచేసి ప్రజలారా మీరు గమనించండి. మీరు కొత్త వరంగల్ని చూడబోతున్నారు. మీరు సగం చేసి చూపించడం, వీళ్ళు 10 ఏళ్లలో చెయ్యనిది చేసి చూపించడం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇది కూడా పాలిటెక్నిక్ కూడా ఆడ కూర్చొని తిరిగి దీని వెనుక ఎంతమంది కష్టం ఉన్నది, ఏం చేసినాం మేమంటారు. మేము కూడా అప్లికేషన్లు పెట్టినాం. అరే 1.25 లక్ష అప్లికేషన్లు ఉంటాయి, ప్రతిదానికి అప్లికేషన్లు ఉంటాయి. అప్లికేషన్లు ఏంది ఉంటుందా? రిప్రజెంటేషన్ నేను 1000 ఇచ్చినాడా. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరు 10 ఏళ్ళలో ఇవ్వలేకున్నా కానీ నేను 1000 ఇచ్చిన. ఎందుకంటే ఎప్పుడో సానుభూతి మీద 20 ఏళ్ళు వరంగల్కు వెనుకకు పోయింది, ఈ వరంగల్ని బాగు చేయాలి. అరే ఇక్కడ తిరుగుతున్నారు వీళ్ళు, గడికోసారి ప్రజల ఇష్యూలే పట్టుకొస్తారు తప్ప వీళ్ళ తీరుగా పైరవీలు ల్యాండ్ కబ్జాల ఫైళ్ళు పట్టుకపోలే. మేము ఎక్కడ కబ్జాల ఫైలు పట్టుకపోలే. పొద్దుగా లేస్తే ఇవాళ నిజంగా చెప్తానా, తెలంగాణలో భవిష్యత్ తరాలకు అందించవలసిన ప్రభుత్వ జాగలని ఎన్ని తీర్ల దానికో లీగల్ అని ఒకటి పెట్టి ఓ 59 జీవో అని చెప్తారు. 10 మంది పేదోళ్ళకని వాడే దొప్పుతాడు. ఎవడో నటని అమ్మ ఎప్పుడో వాళ్ళ తాతల నాట్ల శ్మశాన వాటికకి ఇచ్చిండట. మా తాత కూడా ఇచ్చిండు ఎస్సీ కార్పొరేషన్కు. దానికి ఇప్పుడు కార్పొరేషన్లో పెట్టి వీళ్ళు అధికారంలో ఉండి అంటర్ రోడ్కో 1000 గజాలకు స్వాహా పెట్టారు. రోడ్ ప్రైమ్ ల్యాండ్ అది. అట్లాంటి హైదరాబాద్లో తోడితే బిడ్డ నిజంగా నేను అంటానంటే మాటలు కాదు, నేను ఏదో ఉత్తగా అయ్యాటప్ప అన్నట్టే. నేను మిమ్మల్ని మొద్దుకేసినా పాపం లేదు, ఉరి తీసినా పాపం లేదు. మిమ్మల్ని అన్ని పాపాలు చేసి సిగ్గు శరం లేకుండా 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు సిగ్గుశరాలు లేకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కూడా మీరందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మనం చేసింది ఏంటిది, ఈ దొంగలు చేసింది ఏంటిది అనేది తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా. డివిజన్ స్థాయి నుంచి మొదలు పెడితే, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి దాకా ప్యాంప్లెట్స్ కొట్టించి ఈ దొంగల నిజ స్వరూపాలని, ఈ దొంగలు చేసిన దొంగతనాలని ప్రజలకు వివరించండి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నిజంగా కూడా గర్వంగా ఉన్నది. ఇంకా సమయం 2 చేతులు కాదు 4 చేతులు ఉంటే 4 పనులు చేయాలని ఇంకా ఆలోచన ఉన్నది. కానీ వీళ్ళు చేసిన పాపాలు ఇందులో మేము తోడుతుంటే వీళ్ళ పాపాలు వెళ్తున్నాయి కదా అంటే 1, 2 కాదు, అవి ఎన్ని తీసినా వీళ్ళు అది ఇదవపడట్లే ఇక. కాబట్టి దీని మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ మీరు కూడా వీరిని పాపం అంటే అది మనకు తాకుతుంది. ఇవాళ నేను టీఆర్ఎస్ ఆఫీస్ది కూడా ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి 2 రోజులు అయింది. ఇట్లాంటి 100 ఇస్తున్నా. వీటన్నిటి మీద మీరు తక్షణం కనుక చర్య తీసుకోకపోతే ఈ పాపాత్ములు, ఈ దుండగులు మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఈ దొంగలే దొంగ అంటున్నారు. సార్ దయచేసి మీరు కూడా వీటి మీద తక్షణం చర్యలు తీసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీరిని ఏమాత్రం క్షమించినా, మీరు మమ్మల్ని అడిగిన రోజు అన్నారు నన్ను, రాజేందర్ వద్దు తొందరపడితే ప్రతికార్య చర్య అంటారు, ఈ చర్య అంటారు, ఆ చర్య అంటారు అని చెప్పిండ్రు. కానీ వీరిని క్షమించొద్దు సార్, మీరు ఆలోచన చెయ్యండి. వీటికి ప్రత్యేక కమిటీ వేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గులు దోచుకున్న వాటి మీద ఒక ప్రత్యేక కమిటీ వేయండి. మరి నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాకి ఇచ్చారు, ఇవాళ నా యొక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చిండ్రు. నా యొక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చినట్టే ఉమ్మడి జిల్లాకి ఇచ్చినట్టే ఇక్కడ అన్ని ఉమ్మడి జిల్లా నుంచి వచ్చి జాయిన్ అవుతారు. కాబట్టి
మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద చూపిస్తున్నటువంటి మీరు మాటల మనిషి కాదు చేతల మనిషి అనేది మరోసారి రుజువు చేసిండ్రు. మాకు ఈ 28 కోట్ల రూపాయల జీవో పంపించి ఇంకా కూడా నిజంగా చెప్తున్నా ఇవాళ ఆ రోజు కనుక కాళోజీ నారాయణరావు గారిది ఓపెనింగ్ అనుకుంటే మీరందరూ కూడా ఊహించని వరాలు వినేవాళ్ళు, ఊహించని వరాలని గుప్పించేవాళ్ళు, అది ఆచరణలో సాధ్యమయ్యే విధంగానే చేసేవారు. నిజంగా అది ఏదైనా ఇంకో 2-3 రోజులలో ఉన్నది. ఆ 2-3 రోజుల్లో వారం రోజుల లోపట్నే కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ అప్పుడు మీరు అన్నీ చూస్తారు. నిజంగా కూడా నేను చెప్తున్నా ప్రతిదీ కూడా నేను ఇప్పుడు ఆధారాలతో పట్టుకొని వచ్చిన జీవోలతోటి శాంక్షన్లు ఇచ్చిన డేటు, టెండర్ పెట్టిన డేటు, కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన డేటు అన్నీ మేము అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చిన బాపతియే జీవోలు అవన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తున్నారు మా వాళ్ళు. మీరు చూడండి దయచేసి. ఎందుకంటే అబ్దుల్లా కా షాదీ మీద దీవానే కా హంగామా అన్నట్టు గడుకోలు తిరుగుతారు కూడా బీజేపీ వాళ్ళు వస్తారు. ఇది నా బడ్జెట్. అరే నీ బడ్జెటే కాదని ఎవరన్నారు? మేమైనా కాదన్నావా? మరి ఎందుకు తీసుకురాలే? పొత్తుతోటి కలిసి తిరిగి పని చేసినప్పుడు మీరు అందరు చేసారు కదా. మరి బీఆర్ఎస్ తోటి టీఆర్ఎస్ కలిసి బీజేపీ కలిసి ఎందుకు తీసుకొచ్చి పెట్టలే? మీరు ఎందుకు ఆర్గనైజ్ చేయలేకపోయినారు వాటిని? మేము ఈ 10 నెలల్లో చేసినాయి 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినారో వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. అవేది చెప్పకుండా నేను ఇంకోటి కూడా వీళ్ళ కౌంటర్లకు వీళ్ళ వాటికి ప్రధాని కూడా చెప్పను లాస్ట్ టైమే చెప్పిన, అందుకే పేర్లు కూడా తీయట్లే. కాకపోతే కేటీఆర్ గారు మాత్రం తీస్తా. ఎందుకంటే ఇది ముసుగు దొంగల సంఘానికి, చెడ్డీ గ్యాంగ్ల సంఘానికి, శ్రీవాడపురం సంఘానికి వీటన్నిటికీ అధ్యక్షుడు అడుగుతాను. అసలు ఎట్లా మాట్లాడుతుండంటే ప్రజలు అసహించుకుంటారు. మరి మీడియా వాళ్ళ ముందే 10 సార్లు నేను మాట్లాడితే గతంలో నేను ఇదే మాట్లాడినా, నాకు ఫామ్ హౌస్ లేదు, ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నది, ఉంటే కూలగొట్టుకోండి అంటే పొద్దుగాల చెప్పింది సాయంత్రం గుర్తుండకుండా మీడియా సోదరుల ముందే మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటుంటే అసహ్యం వేస్తున్నది. మేము రాష్ట్రాన్ని ఇంత అప్పులలో ఉన్నా, మీరు చేసిన పాపాలకి ఇన్ని అప్పులు చేసినా జిల్లాల వైజు 4 రూపాయలు పట్టుకొచ్చి ఇంత స్పీడ్గా మేము ముందుకు తీసుకుపోతుంటే అభినందించేది వదిలిపెట్టి పొద్దుగా లేస్తే ఆదాని 100 కోట్లు డొనేషన్ ఇచ్చిండు. దానికి కూడా రాదంతమే. ఆఖరికి రేవంత్ రెడ్డి తుమ్ముతే ట్విట్టర్లో పెడతాడు, పిత్తుతే ట్విట్టర్లో పెడతాడు. ఆఖరికి ఆ స్థాయికి దిగజారిన బతికి ఎందుకయా బతుకు? సచ్చినా ఒకటే బతికినా ఒకటే. అది మీరు దయచేసి ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు, వీటిని గమనించి వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. మీ సమయం మిగులుతుంది, మా సమయం 4 కొత్త పథకాలు ఇట్లాంటివి ఎవరడానికి మాకు సమయం మిగులుతుంది, మీడియా సోదరులందరికీ సమయం మిగులుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించండి. ఏ పార్టీ అయినా పర్వాలే, సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా 24 గంటలు అందుబాటులో ఉండి వాటిని స్వీకరించి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని మనవి చేస్తున్నా. అదేవిధంగా కొందరు అధికారులకు నేను చెప్తున్న, కార్పొరేషన్లో మీకు ఇది రిక్వెస్ట్ అనుకోండి, ప్రజల పక్షాన హెచ్చరిక అనుకోండి, మనము అనుకొని సోయి దగ్గర పెట్టుకొని పని చేయటం నేర్చుకోండి. కొన్ని దగ్గర నీళ్లు రాకున్నా, కొన్ని దగ్గర నీళ్లు పసుపులు వచ్చినా వాళ్ళకు వాస్తవానికి నేను హెచ్చరించి చెప్పినా అయినా పట్టించుకోవట్లే. త్వరలో రేపెల్లుండో కార్పొరేషన్ కూడా కమిషనర్ గారితో మేయర్ గారితో మాట్లాడినా ప్రక్షాళన పెట్టి వాటి మీద కూడా తప్పకుండా కార్పొరేషన్ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్న నాయకుల వాటికి అలవాటు పడిపోయినారు. 10 సార్లు చెప్తే కానీ దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు. మరి సబ్జెక్ట్ కూడా డిబేట్ సగం అయిపోయినట్టున్నది ఎమోషన్లా. ఇది ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు పాలిటెక్నిక్ నిజంగా నా జీవితంలో గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ ఏం చేసినావు ఎమ్మెల్యేగా అంటే నేను చెప్పుకోవటానికి 4-5 ఉన్నాయి. ఇవాళ నేను చేసినది 10 నెలల్లోనే ఇవి చేయగలిగిన అంటే 5 ఏళ్లలో ఎంతో చేయగలుగుతానని నమ్మకం కలిగి ఇవాళ విద్యార్థులు నా కోసం ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్తానికి వచ్చిందంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే
రేపటికి ఎంతోమంది ఇవాళ అజిత్ రెడ్డి గారు కానివ్వండి, మన లింగారావు గారు కానివ్వండి, ఎంతోమంది ఉద్యోగులు పెద్ద పెద్ద వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి మేము వల్ల చదువుకున్నామని చెప్తుంటే రేపు ఎంతోమంది తలుచుకునే రోజులలో ఇవాళ నన్ను కూడా తలుచుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.